ఎలక్షన్ల ముందు రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక నెగిటివ్ స్టోరీ రాయడం, దానికి మరుసటి రోజున సాక్షిలో కౌంటర్ రాసుకోవడం. ఇప్పుడైతే ఈనాడు జ్యోతి ఏం రాయట్లేదు, మామూలుగా పొలిటికల్ ఆస్పెక్ట్స్ రాస్తున్నాయి, కానీ సాక్షి మాత్రం రోజు కూడా ఆంధ్ర నెంబర్ 1గా ఉంది అన్నిట్లోని ఇప్పుడు రాసుకొస్తుంది. ఎందుకు అన్నటువంటిది తెలియదు. గత 5 ఏళ్ల బడ్జెట్లో మూలధన వ్యయం దాదాపుగా 87,972 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి కాగ్ అకౌంట్స్ తెలుపుతున్నాయి. 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించి ప్రాథమిక అకౌంట్స్ని కాగ్ వెల్లడించింది. 23-24 ఆర్థిక ఏడాదిలో 23,589 కోట్లు మూలధనం వ్యయం చేసినట్టు పేర్కొంది. మూలధన వ్యయం అంటే ఆస్తుల కల్పన వ్యయంగా కాగ్ పరిగణిస్తుంది. అలాగే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం బడ్జెట్ కేటాయింపులకు మించి అయినట్టు కాగ్ గణాంకాలు చెప్పినాయి. 23-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఉద్యోగుల వేతనాల కోసం 50,882 కోట్లు కేటాయించితే 52,010 కోట్ల వ్యయం అయ్యాయని, పెన్షన్ కోసం బడ్జెట్లో 21,183 కోట్లు కేటాయిస్తే 21,694 కోట్లు వ్యయం అయ్యాయని పేర్కొంది. సామాజిక రంగ